చిన్న టెల్టేజ్ చూపెడతా అసలు ఎట్లా ఉందో కార్ కండిషన్. సో ఇది కరెంట్ కండిషన్. అసలు ఫస్ట్ వీడియో ఇది, ఎట్లా వస్తుందో కూడా తెలియదు. మొక్కమేమో మొత్తం పింపుల్స్ అయిపోయినాయి. నేను ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి ఫుల్ వర్షం పడ్డది. అస్సలు కార్ మొత్తం ఇట్లా డస్ట్ అయిపోయింది. సో చూపెడతా. ఇదే మన షాడో. నేను ఫ్రెండ్స్ పిలిచినారని వర్షంలో వెళ్ళినా, మొత్తం డస్ట్ అయిపోయింది. అసలు ఎప్పుడు కార్ వాషింగ్కి ఇవ్వలేదు, ఇదే ఫస్ట్ టైం తీసుకెళ్తున్నా. సర్వీసింగ్ కూడా కాలేదు. వాడు 15,000 కిలోమీటర్స్ తర్వాత సర్వీసింగ్, లేకపోతే 1 year అన్నాడు. తీసుకుందే లాస్ట్ ఇయర్ నవంబర్లో. ఇప్పుడేమో ఎప్పుడు నేనే క్లీన్ చేస్తుంటా. వస్తారు ఇక్కడ కమ్యూనిటీలో వేరే కార్స్ కూడా క్లీన్ చేయడానికి, బట్ నా కార్ ఎప్పుడు నేనే తుడుచుకుంటా. ఓకే, షాడో గుడ్ మార్నింగ్. వెళ్దాం సర్వీస్కి. సో నేను ఫోటోగ్రఫర్, వెడ్డింగ్స్, ట్రావెలింగ్, ఫ్యాషన్ ఇవన్నీ తీస్తుంటాను. దిస్ మై ఫస్ట్ వ్లాగ్. జస్ట్ హ్యాడ్ అ థాట్, అందరు చేస్తున్నాను నేను ఎందుకు చేయొద్దు అని. సో ఐఎమ్ గెటింగ్ అవుట్ ఆఫ్ మై పార్కింగ్ ఏరియా రైట్ నౌ, హెడింగ్ టువర్డ్స్ ద వాష్ సెంటర్. సో మా ఏరియా ఇలా ఉంటుంది, కొంచెం పీస్ఫుల్గా, చాలా హాయిగా ఉంటుంది. ఇట్స్ లైక్ దీన్ని దూలపల్లి రోడ్ అంటారు. చాలామంది మా ఫ్రెండ్స్ ఏడిపిస్తుంటారు ఈ దూలపల్లి ఏంటి, పేరు ఏంటి. ఇట్స్ జస్ట్ కుంపల్లి బ్యాక్ సైడ్, ఇక్కడనే నియర్ మల్లారెడ్డి కాలేజ్. సో జస్ట్ 2 years అయింది మేము మూవ్ ఇన్ అయ్యి. ఇట్స్ గుడ్ టు బీ హియర్, బట్ ఇట్ వాజ్ న్యూ వెన్ వీ జస్ట్ షిఫ్టెడ్ ఓవర్ హియర్. ఇక్కడ స్విగ్గీ కూడా లేదు, బట్ రైట్ నౌ థింగ్స్ ఆర్ గెటింగ్ డెవలప్డ్. People are occupying. So guys, just 2 minutes away la unna nenu. I will not reveal the washing center near Kompalli. I just want to see how they're gonna service it. మీరేనా ఇప్పుడు కాల్ మాట్లాడి మీతోటేనా? నాతో కాదు, బయటికి వెళ్ళాడా? వస్తారు ఇప్పుడు. ఫుల్ వాక్షన్ అండి. ఇదే ఎక్స్టీరియర్ ఒకటి వాషింగ్, ఇంటీరియర్ కూడా చేయాలి. అదే వచ్చిన తర్వాత మాట్లాడదామని. ఫుల్ వాష్ ఇంటీరియర్లో చేయాలండి. ఇంటీరియర్ కూడా చేయాలి, కొంచెం వ్యాక్యూమ్ చేయాలి ఉంటుంది. ఎంత టైం పడుతుంది యూజువల్గా? వచ్చేస్తాడా? ఓకే. సో ఓనర్ బయటికి వెళ్ళాడంట, వర్కర్ ఉన్నాడు, మొత్తం అన్ని ఇంటీరియర్ స్టార్ట్ చేస్తాడు. చిన్న టెల్టేజ్ చూపెడతా అసలు ఎట్లా ఉందో కార్ కండిషన్. సో ఇది కరెంట్ కండిషన్. ఓనర్ కూడా ఇప్పుడే వచ్చాడు, కూడా చెక్ చేస్తున్నాడు అంతా ప్రాపర్గా క్లీనింగ్ అయిందా లేదా అని. సో ఇదండి ఫైనల్ కండిషన్ కార్ది. ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చేసాను. యాక్చువల్లీ వర్షం స్టార్ట్ అయింది, బట్ కొంచెం ఉంటాయి. ఇగో దీంతో పెట్టి క్లీన్ చేసేసాను. ఇది మైక్రో ఫైబర్ క్లాత్, ఇదే యూజ్ చేయాలి మనం జనరల్గా. సో దీనివల్ల స్క్రాచెస్ అనేవి మినిమల్ అవుతాయి. దిస్ ఈజ్ యూస్ఫుల్, మీకు స్క్రాచెస్ పడవు, దట్స్ ఫర్ షూర్. సో ఇలా ఉంది కార్ కండిషన్. సో దట్ ఇట్ గుడ్ సర్వీస్, మంచి సర్వీస్ చేశారని చెప్పాలి. అక్కడక్కడ కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, బట్ స్టిల్. సో టోటల్ ప్రైస్ వచ్చేసి 600 దాకా అయింది. ఫైనలీ దిస్ బాయ్ గాట్ అ షవర్ అండ్ హీ ఈజ్ వెరీ హ్యాపీ, రైట్?
All right, so we'll meet you in the second log. Thank you so much. I hope ఇది రీచ్ అయితే I'll make sure I'll be doing more videos. రీచ్ అయినా కాకపోయినా the consistency is the key, so I'll be making do. And yeah, this is our parking lot. అక్కడ అది మా పార్కింగ్ ఏరియా. సో జస్ట్ టు హ్యావ్ విజిబిలిటీ ఇక్కడ పెట్టాను. రైట్, సైనింగ్ ఆఫ్, Rowdy Pixel. And yes, Rowdy Pixel is my Instagram account. Please do check it out.